ప్రపంచ స్థాయిలో ప్రతి మూవీ మేకర్ ముద్దాడాలనుకునే ఒక అపురూపమైన అవార్డు. ఎన్ని అవార్డులు కొల్లగొట్టినా ఈ అవార్డు ఇచ్చే కిక్ అలాంటిది. అలాంటి ఆస్కార్ వైపు మనం తీసిన సినిమా అడుగులు పడుతుంటే ఇక ఆనందం అంతా ఇంత కాదు. తాజాగా ఆస్కార్ కోసం ఇండియా నుండి పోటీ పడిన 29 సినిమాలను కాదని ఫీచర్ ఫిల్మ్ విభాగంలో అఫీషియల్ గా ఆస్కార్ బరిలో నిలబడుతూ ఉండటంతో ఇప్పుడు అందరి కళ్ళు కూడా ఆ చిత్రంపైనే. మరి అంత పోటీలో కూడా తోసి మొదటి స్థానంలో నిలిచిన ఆ చిత్రం ఏంటో, దాని కథా కమామిషి ఏంటో మనము లుక్కేద్దామా? లాపతా లేడీస్. కిరణ్ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆస్కార్ 2025 కోసం పోటీ పడిన 29 ఇండియన్ ఫిలిమ్స్ ని దాటి అఫీషియల్ గా ఆస్కార్ బరిలోకి అడుగుపెడుతుంది. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న 97వ అకాడమీ అవార్డ్స్లో ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిలిం విభాగంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ చిత్రం ఇతర అత్యుత్తమ అంతర్జాతీయ చిత్రాలతో పాటు పోటీ పడబోతుండడం విశేషం. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఆస్కార్ కోసం పోటీలో నిలిచిన సినిమాలలో రణ్బీర్ కపూర్ యానిమల్, కార్తీక్ ఆర్యన్ చందు ఛాంపియన్, ప్రభాస్ కల్కి 2898 ఏడి, జాతీయ అవార్డు గెలుచుకున్న మలయాళ చిత్రం శ్రీకం వంటి సినిమాలతో లాపతా లేడీస్ పోటీ పడి భారతదేశం నుంచి ఆస్కార్ బరిలోకి ఎంట్రీ ఇస్తున్న ఇండియన్ సినిమాగా అరుదైన గౌరవాన్ని దక్కించుకోవడంతో సరైన సినిమానే పోటీలో నిలిచిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇక కిరణ్ రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఆమె మాజీ భర్త సూపర్ స్టార్ అమీర్ ఖాన్ నిర్మాతగా వ్యవహరించడం విశేషం. ఇక ఈ చిత్రం 48వ టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో కూడా ప్రీమియర్ అయ్యి ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీల ప్రశంసలు కూడా అందుకోవడంతో అసలు ఈ సినిమా కథ ఏమై ఉంటుందా అంటూ ఆసక్తిగా ఆరా తీయడం మొదలెట్టారు నెటిజన్లు. గ్రిప్పింగ్ స్టోరీతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న లాపతా లేడీస్ కథ విషయానికి వస్తే, పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొత్తగా పెళ్లైన కొత్త పెళ్లి కూతుర్లు అందరూ ముఖానికి ముసుగు వేసుకుని దాదాపు ఒకే రకమైన దుస్తులు ధరించి రైల్లో ప్రయాణిస్తుండగా అనుకోకుండా ఒకరి భార్యని మరొకరు తీసుకెళ్లిపోవడంతో కథ ఆసక్తిగా మొదలవుతుంది. అలా మొదలైన కథ చివరికి ఎక్కడికి వెళ్ళింది, ఏమైంది అనేది తెలియాలంటే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాను చూడాల్సిందే. స్పర్శ శ్రీవాత్సవ, నితాన్షి గోయల్, ప్రతిభా రంట, రవికిషన్, ఛాయా కదం, దుర్గేష్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఆస్కార్ అవార్డు సాధించి భారతదేశ గౌరవాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. For more videos like this, subscribe Big TV channel.